రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు ఒక శక్తి అని ఎమ్మెల్యే నజీర్ అభివర్ణించారు. చంద్రబాబు జన్మదిన సందర్భంగా పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చంద్రబాబుపై నమ్మకంతోని రాజధాని రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు ఎల్లప్పుడూ సీఎంగా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు దాసరి రాజా, మాస్టర్ సత్యం, మాజీ డిప్యూటీ మేయర్ సజీల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే ఒక వ్యక్తిగా కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి ఒక శక్తిగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విభజన కానటువంటి ఆంధ్రప్రదేశ్ నాటి నుండి ఈ రోజు వరకు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధికి అనేక విధాలుగా దోహదపడినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అమరావతి లాంటి నగరాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ తన మీద నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 33,000 ఎకరాలు ముందుకొచ్చి ఇచ్చారంటే ఆ నమ్మకం ఎటువంటిదో మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక నమ్మకంగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక ఉదాహరణ, ఈరోజు రైతులు ముందుకొచ్చి తమ ప్రాణంగా భావించేటువంటి ఏదైతే 33,000 ఎకరాల పొలాల్ని ఒక వ్యక్తి మాట మీద ఇచ్చారంటే అది ఎంతవరకు ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి కాకుండా దేశ అభివృద్ధి కూడా దోహదపడినటువంటి మహోన్నత నాయకుడు ఈ మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ఆయన జన్మదినాన్ని ఈరోజు వాడవాడల ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో కూడా ఆయన కొలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని జీవితాంతం దేవుడు సంతోషంగా పెట్టాలని మనసు నిండా ఆయనకు ఆరోగ్యం కలగాలని మనసు నిండా ప్రార్థిస్తూ అల్లా దేవల్ల తప్పకుండా ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి చిరస్థాయిగా ఆయన పేరు నిలిచిపోద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మిత్రులు నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో ఒక పెద్ద మెగా మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ప్రీతమ నాయకులు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేడుకలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడానికి కారణం ఏంటి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. చంద్రబాబు నాయుడు గారు కాకుండా మరో వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే సంక్షేమ పథకాల పేరు చెప్పడానికి కూడా భయపడేవారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వంలో ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నటువంటి తరుణంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోదరు నజీర్ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతి డివిజన్ నుంచి పిలిచిందే తడువుగా ఇక్కడికి హాజరై ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే నజీర్ గారి ద్వారా హామీలను ఇచ్చారో ఆ హామీలు నజీర్ గారు చెప్పిందే తడువుగా నిర్వహిస్తాం, అమలు చేయడంలో భాగంగానే అందరూ ఇష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గారు, మా నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ గారి నాయకత్వం వర్ధిల్లాలని అందరూ కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని, ఈ రాష్ట్రాన్ని మరింత సుభిక్షంగా పరిపాలించే దక్షత ఆయనకి, మా సోదరులు లోకేష్ బాబు గారికి అందించాలని కోరుకుంటా ఉన్నాం.